గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ షీలానగర్ జంక్షన్ నుండి మన ఎయిర్పోర్ట్కి అది పోర్ట్ రోడ్కి వెళ్ళే దారిలో జస్ట్ జంక్షన్ నుంచి 50 మీటర్ దూరంలో రోడ్కి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడాను రకరకాల ప్లేస్ నుంచి డంప్ చేసిన మట్టి అవశేషాలన్నీ ఉన్నాయి. దాదాపు ఇది డంపింగ్ యార్డ్ లాగా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఈ ప్లేస్లోనే సైమల్టేనియస్గా రోడ్డు కూడా ఫామ్ అవుతా ఉంది. దానికి ఎక్స్టెన్షన్ రోడ్డు ఫామ్ అవుతా ఉంది, పోర్ట్ రోడ్కి ఎక్స్టెన్షన్. అయితే రాత్రి ఎవరో సంబడి ఈ మట్టిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మట్టిలో 2 శవాలు కనపండి. ఒకటి మగశవం, రెండోది ఆడశవం. మగశవం ఆడశవం రెండు చూస్తే ఏమనిపిస్తుందంటే మెడలో ఈ పూలమాలలు ఉన్నాయి, పక్కన పడేసి ఉన్నాయి. అదేవిధంగా చుట్టూతో తెల్లటి బట్ట కట్టేస్తుంది అనమాట, శవాన్ని చుట్టూ వేసి ఉంది. అదేవిధంగా ఆడశవము మరి 2 కట్టయి ఉన్నాయి. అక్కడ కూడా చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా పొర్రెలు, ఎముకలు అవన్నీ ఉన్నాయి ఆ మట్టిలో. దీన్ని మట్టి చూస్తూ ఉంటే ఎక్కడో శ్మశాన ప్రాంతంలో ఈ డిగ్ చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం రాత్రి సుమారు 2-3 మధ్య ఈ మట్టి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరో తీసుకొచ్చి డంప్ చేశారో, మరి ఎటు నుంచి తీసుకొచ్చారు అనేది దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది మనకు క్లియర్గా తేలడం ఏంటంటే ఈ బాడీస్ అన్నీ కూడాను, ఈ 2 డెడ్ బాడీస్, ఆడ ఒక శవము, అదేవిధంగా మగ మనిషి శవం, 2 కూడాను శ్మశాన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక వేరే అనుమానం లేదని క్లియర్గా అర్థం అవుతుంది. అయితే ఎక్కడైందనేది ఇందాక నాకు చెప్పుకున్న విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మట్టి అంతా కూడా వెరిఫై చేస్తాము. ఈ కింద అంతా కూడా మొత్తం ఓపెన్ చేస్తే మరి మరి శ్మశానం కాబట్టి దానికి తగ్గట్టుగా ఎముకలు, పొర్రెలు, తర్వాత రకరకాల దాని అవశేషాలన్నీ కూడా దీంట్లో బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వాటిని ఓపెన్ చేస్తాం, మట్టిని ఓపెన్ చేస్తాం. వాళ్ళు దానికి దూరంగా అండి, అది దీనికి సంబంధం లేదు, ఆ రోడ్డుకి సంబంధం లేదు. దానికి దూరంగా వాళ్ళు డిగ్ చేస్తున్నారు. ఆ మట్టి వేరు, ఇది వేరు. ఇది రోడ్డు పక్కన జరుగుతుంది. రోడ్డు కొత్త రోడ్ ఫార్మేషన్ దీనికి దూరంగా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బయట దారిని పోయే వాళ్ళు ఎవరో లారీలో డంప్ చేసి పోయిన బాబుతుంది ఇదంతా, అంతేగాని కాంట్రాక్టు లారీకి దీనికి సంబంధం లేదు. ఇది మనం ఇక్కడ జరిగిన డెడ్ బాడీ సంబంధించి ఇది కాదండి. ఎక్కడో శ్మశానంలో శవాలు పాతి పెడతారు కదండి, ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. దీన్ని మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో కూడా వివరంగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మట్టి ఈ రోడ్డు కోసం వచ్చింది? లేదు, ఈ మట్టికి ఇది వచ్చింది. చూడండి, ఇవన్నీ కూడా రకరకాల బిల్డింగ్లు, కొలాప్స్ చేసిన బిల్డింగ్లు అన్నీ కూడా ఆ అవశేషాలు, తర్వాత ఈ డబ్రీస్ అంతా కూడా ఇక్కడ డంప్ చేశారు. ఇవన్నీ జస్ట్ లైక్ డంపింగ్ యార్డ్ లాగా ఉంది, అంతేగాని ఇది మట్టి రోడ్డుకి సంబంధించిన మట్టి కాదండి, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మట్టి కాదు. దీన్ని ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ మరి ఆ డెడ్ బాడీస్, పుర్రెలు, ఎముకలు, అదేవిధంగా తర్వాత శవానికి కప్పిన ఈ తెల్ల